హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నీలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చేసేసి శారీస్కి సంబంధించిందండి. లాస్ట్ టైము నేను పెట్టానండి ఈ వీడియో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నాను. వాళ్ళు అడ్రస్ మారిందని ఒకసారి పెట్టమని అడిగారండి, మా ఫ్రెండేనండి. అంతకుముందు వేరే చోట ఉండేది, గుంటూరు వారి తోటలో. ఇప్పుడు వచ్చేసేసి సోమవారి వీధి, శ్రీరాములు కాంప్లెక్స్, కొత్తపేట అండి. అక్కడికి మార్చారు. అన్ని శారీలు రోలింగ్ చేస్తారు, డై క్లీనింగ్ చేస్తారు, ఐరన్ చేస్తారంట, లాంగ్ డ్రెస్సులు చేస్తారు, అన్నీ చాలా బాగా చేస్తారండి. ఈ అడ్రస్తో మీరు వీళ్ళని సంప్రదిస్తారని కోరుకుంటున్నామండి. తప్పకుండా వీళ్ళ దగ్గర ఐరన్ చేయించుకోండి. బాగా ఉందండి, ఫినిషింగ్, టచింగ్ బాగా చేస్తున్నారు, అవుట్లుక్ బాగా వస్తున్నాయండి. ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఫోన్ చేయండి. వాళ్ళు నియర్ 1 కిలోమీటర్ అయితే వాళ్ళే వచ్చి తీసుకొచ్చి ఇస్తారంట. ఇంకా లాంగ్ అవుతే ఇంకా ఆప్షన్ వాళ్ళు ఎలా చెప్తారో అలా ఫాలో అవ్వాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాళ్ళు ఎలా చేస్తారు, ఐరన్ గంజి ఎలా పెడతారు అవన్నీ నేను చూపిస్తాను ఈ వీడియోలో. గంజి పెడుతున్నారు చూడండి. గంజి మామూలుగా మనం ఇంట్లో కాసుకున్నట్లే కాసి తీసుకొచ్చి చల్లారినాక ఒక క్యాన్లో పోస్తారండి. ఆ క్యాన్ వచ్చేసేసి బ్యాటరీ సిస్టమ్ అండి, ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఈ ఫస్ట్ పైన నెట్ ఉందండి, ఆ నెట్ మీద మొత్తం పోసారు. ఏదైనా తొలకలు గులకలు ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. తర్వాత ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, మేడం గారు వడబోస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ స్టిఫ్నెస్ అంతా ఒకటేలాగా ఉంటుంది శారీ. ఒక చోట మందంగా హార్డ్గా అట్లా లేకుండా ఉంటుంది. అదిగోండి, ఆ వేస్ట్ అంతా తీసేస్తున్నారు, అలా వడగట్టుతారనమాట. పైన క్యాప్ లాగా ఉంటుంది, ఆ మొత్తం డైల్యూట్ అయ్యి మొత్తం కిందకి దిగుతుంది అనమాట. అదిగోండి వేస్ట్. చాలా ప్రాసెస్ అండి, కానీ మనకి 40 రూపీసేనంట శారీ. పట్టు చీరలు 50 రూపాయలంట. చాలా తక్కువ ధరకండి. మనం బయట గంజి పెట్టుకొని వాళ్ళకి ఇస్తే ఐరన్ చేయడానికే 60-70 రూపాయలు అడుగుతున్నారండి. ఇది ఇంకా చాలా తక్కువ కాస్ట్ నాకు తెలిసి. నేను బయట చేయించుకుంటా కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇదిగోండి, 2 వైపులా వీళ్ళు మనకి ఒకవైపు రంగు మళ్ళీ శారీకి అంటకుండా ఎంత జాగ్రత్తగా ఎలా చేస్తున్నారో చూడండి. అలా ఒకవైపు తీగ 2 వైపులు అలా కట్టుకుంటారు, ఓ డిస్టెన్స్లో కట్టుకొని అలా క్లిప్పులు పెట్టుకొని ఆ చివరికి ఈ చివరికి చీరని వేస్తారండి. చక్కగా దీనికి స్ప్రే కొడతారు. స్ప్రే కొట్టినట్లు గంజిని చూడండి. ఈ చివరన కూడా మళ్ళీ ఇలా పెట్టుకుంటున్నారు, అడ్జస్ట్ చేసుకొని. మిగిలిన చీర పైకి వేస్తున్నారు. ముందు పై పొర కొడతారండి, స్ప్రే పైన కొట్టి గంజి మళ్ళీ నెక్స్ట్ అడుగునున్న పొరకు కూడా కొడతారు. దానివల్ల ఏంటి, మనకి చీర మొత్తం ఒకటే స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. అందుకని వాళ్ళు అంత నీట్గా జాగ్రత్తగా ఎక్కడ రంగులు అంటకుండా మీకు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. చూడండి, అది పైకి అనేసి సెకండ్ లేయర్కి స్ప్రే చేస్తున్నారు. ప్రతి చీరని ఇట్లానే పెట్టుకొని చేస్తారంట. అందుకే బాగుంటాయి. మనం కొత్తగా షాప్లో కొన్నప్పుడు ఎట్లా ఉంటాయో అలా ఉంటాయండి లుకింగ్. ఇలా గంజి స్ప్రే చేయటం వల్ల ఏంటంటే మొత్తం స్టిఫ్నెస్ సమానంగాను మనకి కొంచెం షైనీగా కూడా వస్తున్నాయండి శారీస్. మరి కొత్త చీర కాకపోయినా మనం వాడిన దాన్ని బట్టి మనకి షైనింగ్ అనేది వస్తుందండి ఆ శారీకి. చూసారండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఇది క్యాన్ అండి, గంజి క్యాను. దీనిలో ఇందాక వడబోసింది. ఈ చివరికి వచ్చేసి ఇదిగోండి బ్యాటరీ సిస్టము. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. దీన్ని బట్టే మనకి స్ప్రే చేసుకోవడానికి ఆన్ చేసుకోవడం, పైన రెడ్ బటను స్ప్రేయర్ ద్వారా ఆన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూద్దామండి. అది కూడా ఎలా చేస్తారనేది మీకు ఒక అవగాహన వస్తుందని మీకు చూపిస్తున్నానండి. 1కి 2 చీరలు చూడండి ఎంత నీట్గా వేస్తున్నారో మేడం గారు. చూసారు కదా. దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి భయం లేదండి. చక్కగా మనము ఐరన్కి ఇచ్చుకోవచ్చు. పట్టు శారీస్కి అయితే ఏదో కెమికల్ వేసి చేస్తారంట, బాగా ఉంటుందంట మేడం గారు చెప్పారు. ఇప్పుడు ఐరన్ చేసే మిషన్ చూద్దామండి. ఇది పెద్ద మిషన్, ఇది బటన్ సిస్టము. ఇక్కడ మనము ఆన్ ఆఫ్
టెంపరేచరు చూసారండి 37-40 వచ్చేదాకా మనం ఉంచాలంట. అన్నీ హీటు అన్నీ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట అక్కడ. ఇది వచ్చేసి మిషను ఫ్రంట్ వైపు అండి. శారీ పెట్టుకుంటున్నారు. కింద చిన్న కర్ర ఒకటి ఉంది, అది రోలర్ లాగా పనిచేస్తుందండి. లోపల ఈ పెట్టే దాని మీద కాకుండా, క్లాత్ మీద కాకుండా లోపల మీకు ఐరన్ కనిపిస్తుంది, సిలిండర్ లాగా ఉంటుందండి. అది ప్రెస్ అవుతుంది. చీర పైకి వచ్చినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సిలిండర్ మీద ఈ ఆరెంజ్ కలరు రోలర్ నుంచికి ఫ్రీనెస్గా వస్తుందండి. ఇది ఇందాక గంజి పెట్టిన చీర కాదండి, గంజి పెట్టకుండా ఓన్లీ ఐరన్ చేస్తున్నారు. ఇదిగోండి కింద స్టీల్ రాడ్ మీద నుంచి పైకి వచ్చింది చీర. ఆ స్టీల్ రాడ్ మీదకి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే ప్రెస్సింగ్ అయిపోతుంది అనమాట, ఐరన్ చేసినట్లుగా. చూడండి ఎంత నీట్గా ఎక్కడికక్కడ ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటూ వస్తారనమాట. ముడత రాకుండా నీట్గా పట్టుకోవాలండి శారీని, చాలా కష్టము. మనం 2 చీరలు మడతేసేటప్పటికే చేతులు నొప్పులు వస్తాయి. వీళ్ళు చూడండి ఎంత నీట్గా తీస్తున్నారు. ఇది కాటన్ శారీనేనండి. అండ్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ పెట్టండి. మేడం గారు కూడా కామెంట్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సర్చ్ చేసుకుంటానని పదే చెప్పారు. దయచేసి కామెంట్ చేయండి. మేడం గారికి అవకాశం ఇవ్వండి. మీరు ఇచ్చే శారీస్ వలన ఆమెకు ఒక ఉపాధి వస్తుంది. మా ఫ్రెండ్ అండి తను. నేనేమి ఇదిగోండి వెనక వైపుకి అయిపోయింది, ముందు వెనక వైపు చూద్దామండి. ఇదే మనీ కోసం చేసింది కాదండి, ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నా ఈ వీడియో. నాది పెద్ద ఛానల్ కాదు, అయినా కూడా మేడం గారు అడిగారు రిక్వెస్ట్ మీద, నా ఛానల్లో పెట్టమన్నారు, పెడుతున్నాను. ఇదిగోండి ఫినిషింగు ఈ లాస్ట్లో ఇట్లా వస్తుందండి. కింద చూడండి ఫోల్డింగ్స్ ఎలా పడుతూ ఉన్నాయో. ఈ ఫోల్డింగ్ పట్టేసేసుకొని మనము శారీ ఫోల్డింగ్ వేసుకోవచ్చు ఈజీగా. చూడండి లేయర్స్గా పడుతుంది. ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మా కష్టాన్ని గుర్తించండి. నెక్స్ట్ ఇంకో శారీ అండి. ఇది చూసారు కదా గంజి పెట్టిన శారీ మనం ఇందాక, అది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అంచు ఎంత చక్కగా లాగి పట్టుకుంటున్నారు మేడం గారు. అలా పొడి చీర అయినా చేసుకోవచ్చు ఐరన్. ఇప్పుడు మేము గంజి పెట్టిస్తే చేస్తారా? ఓకే, అందుకే అడుగుతున్నా. దగ్గరున్న వాళ్ళు తప్పకుండా మేడం గారి షాప్కి వెళ్ళండి, ఐరన్ చేయించుకోండి, ఆమెకు ఉపాధిని ఇవ్వండి. దీని మీదేనండి వాళ్ళ జీవనాధారం. కొంచెం తనకి పుష్ చేయండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. వెనక వైపుకి వచ్చినాక పట్టుకొని చూపిస్తున్నాను. షైనీగా కనిపిస్తుందా మీకు? గంజి షైనీ అండి, అది నీట్గా వస్తుంది. ప్రెస్ ఒకే విధంగా ప్రెస్ అవుతుంది. అదే మనం చేతితో ఐరన్ చేస్తే అనుగుద్ది అనగదు కదా, దీని మీద అట్లా ఉండదండి, నీట్గా వచ్చేస్తుంది. సిలిండర్ మీద వెయిట్ అంతా దీని మీద పడి ప్రెస్ అవుతుందండి బాగా. ఇలా కిందకి ఫోల్డింగ్ పడుతుంది. ఇందా చీర చూసారు కదా, ఇప్పుడు శారీ ఫోల్డింగ్ వాళ్ళు ఎలా వేస్తారనేది చూద్దాము. మేడం గారు మాట్లాడతారు, విందాము. శారీస్ ఫోల్డింగ్ కూడా మెయిన్ మా ఇందులో, అందుకని చెప్పి చాలా మంది కస్టమర్స్ ఏం అడుగుతారంటే, వాళ్ళు కొంతమంది పెద్దవి మడతలు అడుగుతారు, కొంతమంది చిన్నవి ఏమంటారు. అలా తగ్గట్టుగా ఏదేమంటే అది వేస్తాము. ఇది గంజి మీరు పెట్టలేదు కదా, అలా ఇచ్చినా కూడా చేస్తారండి. ఇలా చేసినందుకు ఎంత కాస్ట్ అండి? 40. మామూలుగా అయితే కాగితాలు పెట్టాము. మాకు మిషన్ ద్వారానే మేము పెట్టే గంజి ద్వారానైతేనేమి, చేసే ఐరన్ వల్ల అయితేనేమి ఒరిజినాలిటీగానే శారీస్ చాలా స్టిఫ్నెస్గా ఉంటాయి. పైకి పెట్టవలసిన అవసరమే ఉండదు మాకు. కొంతమంది అడుగుతారు కాబట్టి పెడతాం. ఇది ఒక మడతమా, దీన్నే 4 రకాలుగా వేయచ్చు.
విజయశ్రీ మేడం గారు, మీరు చెప్పండి మీ శారీ రోలింగ్ గురించి. మాది 3 ఇయర్స్ అయిందమ్మా. ఇంతకుముందు గుంటూరు వాళ్ళ తోట 3వ లైన్లో ఉంచాము. దాన్ని ఇప్పుడు మార్చాం కాబట్టి మళ్ళీ మేము కొత్తగా వీడియో చేపిస్తున్నాం. అరణి శారీ రోలింగ్ అండ్ ఐరనింగ్ అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేస్తాం. పట్టు శారీస్కి ప్రత్యేకత. మీ ఎక్కడో పట్టు శారీస్ ఇచ్చి వాటి లైఫ్ని పోగొట్టకుండా మీకు పట్టు శారీస్ లైఫ్ ఇవ్వటానికి మేము ప్రత్యేకంగా MTO అనే ఆయిల్తో, పెట్రోల్ ఆయిల్తోనే, దాంట్లో అన్ని కెమికల్స్ వాషింగ్కి క్లీనింగ్కి వస్తాయి. అలాంటి ఆయిల్తోనే వాష్ చేస్తాం. మీకు మీరు డ్రెస్సులు కూడా చేస్తారండి? డ్రెస్సులు కూడా లాంగ్ డ్రెస్సులు అయితే చేస్తామమ్మా. మీ కింద ఎంతమంది వర్కర్స్ ఉంటారండి? మేమే 3 చేసుకుంటామండి. ఒకళ్ళేమో గంజి పెడతారు, ఒకళ్ళేమో మిషన్ దగ్గర ఉంటాం, ఇంకొకళ్ళేమో మడతలు వేసుకుంటూ రిమోట్గా వర్క్ చేసుకుంటున్నాం. క్లియర్గా 1 కిలోమీటర్ లోపు అయితే మేము వచ్చి పికప్ చేసుకోగలం. డెలివరీ అయితే తీసుకోవడం అయితే మీరే తీసుకోవాలి. ఇంకా దూరం అయితే ఇప్పుడే జొమాటో వాళ్ళతో అప్రోచ్ అవ్వాలని ఉన్నాము. మీకు ఎవరైనా మరి ఇబ్బంది అవుతే రావడానికి జొమాటో వాళ్ళకి ఇస్తాను. మీరు పట్టు శారీస్ చేస్తారా? పట్టు శారీస్ ప్రత్యేకమైన కెమికల్ ఉంది వాటికి. మామూలు గంజి పెడితే పాడైపోతాయి. ఓపెన్ చేయండి మేడం గారు. పట్టు శారీస్కి పట్టు శారీ బాగా ఎంత బాగున్నాయో చూడండి. మనం గంజి పెట్టి ఐరన్ చేసినట్లే ఇక్కడ కూడా వీళ్ళు గంజి పెడతారు. ఇందాక వీడియోలో చూసారు కదండి, ఆ గంజి ఎలా పెడతారు అనేది. ఒకటానికి రంగు ఒకటి అంటకుండా చూడండి ఎంత నీట్గా చేశారో. అన్నీ సేమ్ ఒకటే కాకుండా డిఫరెంట్వి వర్క్ కూడా రోల్ అవుతాయండి, చక్కగా నీట్గా వస్తాయి. పట్టు వర్క్ శారీస్కే ఈ మిషన్ ప్రత్యేకం అండి. నో డ్యామేజ్. ఎలాంటి చీర అయినా ఐరన్ చేసుకోవచ్చు. రోలింగ్ కూడా అవుతుంది. రోలింగ్ అంటేనే గంజి పెట్టి చేస్తాం. ఐరన్ అంటేనే రంగులు పోయే వాటికి అట్లాంటి వాటికైతే మామూలుగా ఐరన్ చేసిస్తాం. మీ దగ్గర ఏమన్నా ప్యాకేజ్ కానీ ఆఫర్ కానీ, సమ్మర్ స్పెషల్ కదండి గంజి పెట్టడానికి, ఏమన్నా ఉన్నాయా? సమ్మర్ స్పెషల్ అంటూ పోయినసారి ఒకసారి ఆఫర్ ఇచ్చామమ్మా. ఇంకా మాకు ఇప్పుడు అదే తక్కువగా చేస్తున్నాం. 50 తీసుకున్నాం. 50 దానికి 40 తీసుకుంటాం. పట్టు చీరకు వచ్చి రేట్ ఎంత? పట్టు చీర 100 చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 50 రూపాయలకు వెనకట చేసిన రేట్లు కూడా ఏం పెంచలేదు. మీరు కొత్త చీరలు కొనుక్కొని హాయిగా రోలింగ్ చేయించుకొని కట్టుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా. ఇవ్వండి, ఇవన్నీ ఇల్లు చేసినయే. రంగులు బాగోటం కానీ రోజుకు వచ్చేసి 200 శారీస్ దాకా చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎటువంటి కాస్ట్ ఏమి లేకుండానే ఫ్రీగా డెలివరీ చేస్తారండి. ఎన్ని కిలోమీటర్లు అండి? 1 కిలోమీటర్ లోపు. వీళ్ళది వచ్చేసేసి శ్రీరాములు కాంప్లెక్స్, సోమవారి వీధి, ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ క్రింద, కొత్తపేట. అవకాశం ఉన్నోళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఒకసారి ఇచ్చి చూడండి. చాలా బాగా చేస్తున్నారు వర్క్. ఒకసారి వస్తే మీరు మళ్ళీ చేయించుకోవాలని అనుకుంటారు. వీళ్ళందరూ మాకు బాగా డైలీ కస్టమర్స్ అయిపోయారు. ఈ డైలీ యూజ్ మాత్రమే. న్యూ వన్స్ వాళ్ళు ఎప్పుడు పంపిస్తామంటారు. ఇవన్నీ కూడా డైలీ యూజ్. ఇది ఒకటి బట్ట శారీ ఉంది. అలాగే ఇంకొకటి లాంగ్ డ్రెస్లు కూడా చేస్తాము. లాంగ్ ఫ్రాక్లు కూడా చేస్తారంటండి. చాలా మనకి బయట ఇస్త్రీకి ఇచ్చేదానికన్నా కూడా మిషన్ మీద మనం బయట కన్నా కూడా బాగా వస్తుందండి. అణిగిపోయి లాంగ్ ఫ్రాక్లు అవి కూడా చేస్తారంట. చాలా నీట్గా ఉంది ఫినిషింగు. అవకాశం ఉన్నోళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ హరిణి శారీ రోలింగ్ ఐరన్ అండ్ డై క్లీనింగ్ సోమవారి వీధిలో ఉందండి, గుంటూరు. తప్పకుండా వచ్చి చేయించుకోండి. ఒకసారి చూసినాక శ్రీరాములు కాంప్లెక్స్, ముత్తూట్ ఫైనాన్స్ కింద, బోస్బొమ్మ సెంటర్, కొత్తపేట, గుంటూరు.
అదే నెంబర్ ప్రతి వాళ్ళు ఇచ్చిన శారీస్ అన్నిటికీ ఇస్తారా? అదే నెంబర్ ఇవ్వరు, వేరు వేరుగా సహా కూడా కొడతాం. ఇప్పుడు 137 అనేది ఒకళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎన్ని శారీస్ తెస్తే అన్ని శారీలకి అదే నెంబర్ ఇచ్చుకుంటారు. ఇది మనం తీసుకెళ్ళిన బట్టలకి ఒక ట్యాగ్ ఇస్తారండి, దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ బట్టలన్నిటికీ ఆ నెంబర్ ముందుగానే వేసి ఐరన్ చేస్తారండి వీళ్ళు. వేరే వాళ్ళతో బట్టలు కలవండి, ఎవరి నెంబరు వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నెంబరు మనం తీసుకురాగానే ఇస్తారంట. ఇది కూడా చాలా సేఫ్ కదండి మనకి, మన బట్టలు మనకే ఉంటాయి, మారు పడిపోకుండా, టెన్షన్ పడకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.